మనకు వర్కింగ్ ఇన్కమ్ సార్. వర్కింగ్ ఇన్కమ్ మనకు దీంట్లో 10 లెవెల్స్ ప్లాన్ చేశారు. అద్భుతంగా ప్లాన్ చేశారు 10 లెవెల్ అనేది. మనకు స్టార్టింగ్‌లోనే మనకు ఎవరైతే జాయిన్ చేపిస్తారో వాళ్ళు జాయిన్ చేపించిన వాళ్ళకి మనకు డైరెక్ట్‌గా $2 అనేది రావడం జరుగుతది. $2 తర్వాత 0.4, 0.6, 0. ఇట్లా ఫిఫ్త్ లెవెల్ వరకు $1 వస్తది. ఫిఫ్త్ లెవెల్ నుంచి ఇంకా పెరుగుతా పోతారు సార్. మరి 1.2, 1.4 ఇట్లా మళ్ళీ లాస్ట్‌లో 10 లెవెల్‌లో ఉన్నోళ్ళు కూడా పనిచేసి మీకు $2 అనేది రావడం జరుగుతది. ఈ రకంగా 10 లెవెల్స్ పూర్తి అయితే దగ్గర మీకు 25 కోట్ల రూపాయలు మీరు వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చనమాట. ఈ వర్కింగ్ ఇన్కమ్‌లో చాలా మంది ఇప్పుడు ఫోర్మాటిక్‌లో చెప్పాను నేను. 4, 4, 16, 64, 256, 1024, 4096 ఇట్లా చెప్పుకుంటూ పోయి 10 లెవెల్ కంప్లీట్ అయితే వచ్చేది 25 క్రోర్స్. అలా కాదు ఇంకా నేను ఇంకా ఏమైనా చేసుకోవచ్చా అంటే ఈ 4 కాస్త 30, 40, 50 కూడా చేసుకున్నారన్నమాట డైరెక్ట్‌గా. ఆ 40, 50 అనేవాళ్ళు కిందికి దిగుతగిన చాలా ఎక్సలెంట్‌గా ఉంటది సార్ ఇది. ఓకేనా? దీంతో పాటు ఇది అనేది మనకు వర్కింగ్ ఇన్కమ్ చెప్పినాం సార్. వర్కింగ్ ఇన్కమ్‌తో పాటు ఇప్పుడు ఇది వర్కింగ్ ఇన్కమ్ అయిపోయింది. దీంట్లో మీరు ఎంత సంపాదించుకోవాలంటే అంత సంపాదించుకోవచ్చు. మన సిస్టమ్‌లో ఏంటంటే ఇంకోటి ఇది మనకు $1 లాటరీ సిస్టమ్ కూడా ఉంది సార్. $1 లాటరీ సిస్టమ్ అంటే మనం బిట్‌కాయిన్ ఏదో చూడలేదు. ఆ బిట్‌కాయిన్ కూడా మనం పోటీ చేయొచ్చు $1తో. ఎవరికైనా లక్కీ లాటరీ ఉంటది కదా! ఆ ప్రోగ్రామ్ అనేది దీంట్లో పెట్టారు. బట్ ఎవరికీ జబర్దస్తి లేదు చేసుకోవాలని చెప్పేసి. బట్ మీ అదృష్టాన్ని మనం పరీక్షించుకుంటే చేసుకోవచ్చు. దాంతో పాటు బెంజ్ కార్‌కి కూడా పోటీ చేసుకోవచ్చు $1తో. దాంతో పాటు చేతకు కూడా మీరు పోటీ చేసుకోవచ్చు. $1,000 చేసుకోవచ్చు. $500 చేసుకోవచ్చు. $100, $50 ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. మీరు అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ డాలర్‌కి సంబంధించిన ఒక లైన్ ఉంటది. ఆ లైన్ కంప్లీట్ అయినప్పుడు మీకు ఒకసారి ఒక వీల్ అనేది ఇట్లా రౌండ్ తిరుగుతది సార్. ఆ రౌండ్ తిరిగినప్పుడు అక్కడ ఎక్కడైతే ఆగుతదో అక్కడ పేరు అనేది డిస్‌ప్లే అయితది. ఆ పేరు డిస్‌ప్లే అయ్యేదానికి విదిన్ క్షణంలో మీకు అమౌంట్ అనేది డాలర్ల రూపంలో ఆయన వాలెట్‌లో మూనెక్స్ వాలెట్‌లో యూఎస్‌డిటీ వాలెట్‌లో మీకు క్రెడిట్ అవ్వడం జరుగుతది. ఇది లాటరీ సిస్టమ్ ఉంది సార్. దాని తర్వాత లేదు నన్ను లెవెల్ ఇన్కమ్ కాకుండా నాన్ వర్కింగ్ ఇన్కమ్ కాకుండా మొత్తం నేను ఇంక దీంట్లోనే పని చేస్తాను. నేను ప్రతిరోజు దీని మీద మూనెక్స్ నామం మీద జపిస్తాను. నేను బాగా పని చేస్తానని చెప్తే గిన మీరు మంచిగా పనిచేసి సిస్టమ్ రికగ్నైజ్ చేస్తది. మిమ్మల్ని సిస్టమ్ రికగ్నైజ్ చేస్తది. మీరు ఎంత పని చేస్తున్నారు? మీ కింద ఎన్ని ఐడీలు పడుతున్నాయి? మీ కింద ఎవరెవరు లీడర్స్ తయారవుతున్నారు? ఇది మొత్తం మనకు శ్రీనివాస్ రెడ్డి సార్‌కి ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌లో ఏ రోజు ఎట్లుంటుందని మొత్తం తెలిసిపోతది. అలా ఎవరైనా ఉంటే గిన మీరు ఆటోమేటిక్‌గా మీరు డైరెక్టర్ పొజిషన్‌లోకి ఎలివేట్ అయిపోతారనమాట. అంటే ఆ టైంలో మీకు ఆ పొజిషన్‌లోకి మీరు వచ్చేస్తారనమాట. ఆ పొజిషన్‌లోకి వచ్చేస్తే నాకేంటి? అప్పుడు మీకేంటంటే డైరెక్ట్‌గా మనకు ఇప్పుడు రేపు మనం ఎక్స్‌చేంజ్‌లో ఎళ్ళిపోతున్నాం సార్. అందరికి ఏం డౌట్ ఉన్నా గాని కొద్దిగా ఈ మధ్య చాలా మందికి కొద్దిగా డల్ అయిపోయారు. నో ప్రాబ్లమ్ సార్. మీరు డల్ అయినా ఏమైనా ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం చేసేది మోనెక్స్ ఎక్స్‌చేంజ్‌లో చేస్తున్నాం. కొద్దిగా టైం పడవచ్చు. బట్ టైమ్ బీయింగ్ ఏంటంటే మనం కొద్దిగా ఓపిక ఉండాలి. ఓపిక ఉంది కాబట్టే ఈరోజు మనకు జూమ్ మీటింగ్‌లో 221 మంది మనకు ఈ టైంలో వేరే పనైనా చేసుకోవచ్చు. బట్ సెషన్‌లో ఏం చెప్తారో ఏం నాలెడ్జ్ ఉందో అని చెప్పి సెషన్‌కొచ్చారు కాబట్టి ఈ 221 మంది కూడా సక్సెస్ అయినట్టే. మీ ఓపికకి మీరు పరిష్కారం చేసినట్టే. ఓపికతో పాటు కొద్దిగా కోరిక కూడా పెట్టుకోండి సార్. కోరిక నేను ఎందుకు దీంట్లో మోనెక్స్ చేయాలి? ఏం కావాలి? చెప్పినట్టుగా చెప్తారు కదా! ఒక కారు, ఒక ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్సు, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. ఎక్కడైనా టూర్‌కెళ్ళాలి. ఇలా కాన్సెప్ట్ ఉంటాయి. కోరికలు గట్టిగా రాసుకోండి. ఎందుకంటే గట్టిగా రాసుకుంటే తెలంగాణ లాంగ్వేజ్‌లో ఏమంటారంటే ఏదైనా మనసులో గట్టిగా అనుకో అది అయిపోతదంటారు. సో, గట్టిగా అనుకోని రండి. గట్టిగా అనుకోని మీరు జూమ్‌లో ఉన్నారు కాబట్టి సక్సెస్‌ఫుల్ అయినట్టే. దాంతో పాటు ఏం చేయాలంటే కొద్దిగా తీరిక ఇయ్యాలి సార్. టైం ఇయ్యాల. టైం ఇయ్యాలి ఐడీ చేసుకొని కూర్చుంటే కాదు సార్. కొద్దిగా టైం ఇయ్యాలంటే దీని మీద కొద్దిగా టైం అనేది కేటాయించాలి. అవతల వ్యక్తికి చెప్పాలి. అన్న ఇది ఉంది. మోనెక్స్ అనేది ఒక ఎక్స్‌చేంజ్ అనేది మన వైజాగ్‌లో ఆఫీస్ ఇది. సార్ ఇట్లా ఉన్నారు. ఇది చాలా ఎక్సలెంట్ కంపెనీ ఉంది. ఇలా పోతుంది. అన్ని రకాలుగా వాళ్ళకు దీంట్లో జీరో లయబిలిటీ ఒక $20తో మనం చేసుకుంటే గిన మీకు $20 ఒక 3 మంత్స్ ఇప్పుడున్న రేట్‌లో 4 మంత్స్‌లో మీరు జీరో లయబిలిటీ అవ్వచ్చు. రెస్ట్ ఆఫ్ మీకు వచ్చే అమౌంట్ అల్లా మీకు ప్రాఫిట్‌లో ఉంటారు అని చెప్పేసి వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. దాన్ని అంటారు తీరిక. ఈ 3 కాన్సెప్ట్‌లు పెట్టుకొని ఉంటే గిన ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు మనకు రేట్ తక్కువ ఉందని చెప్పాను కదా! రేట్ తక్కువ ఉన్నప్పుడు కొని పెట్టుకోవాలి. కొని పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. సపోజ్ చూడండి సార్ ఇప్పుడు 1900 పెట్టారు. ఏం పెరగలేదే అంటే ఎట్లా పెరుగుతది సార్? కమ్యూనిటీ రావాలి. దాంతో పాటు సపోజు ఒక 25 ఇయర్స్ అబ్బాయి ఈరోజు ఉద్యోగానికి అంటే 25 ఇయర్స్ అంటే లెక్కెట్టుకోండి. ఇప్పుడు పిల్లప్పుడు పుట్టినప్పటి నుంచి ఒక 3 ఇయర్స్ వదిలిపెడితే గిన తర్వాత పావు కేజీ, అర కేజీ, ఎల్ కేజీ
యూకేజీ ఇట్లా అని చెప్పేసి కేజీలు పెట్టి దగ్గర 20 సంవత్సరాలు చదువుతున్నాడు. 20 సంవత్సరాలు చదివి 23వ సంవత్సరానికి ఉద్యోగం వస్తుందో రాదో తెలియని ఉద్యోగానికి 23 సంవత్సరాలు కష్టపడ్డాడే, 20 సంవత్సరాలు చదివాడే. బట్ దీంట్లో లక్షల రూపాయలు వస్తున్నాయన్న, కోట్ల రూపాయలు సంపాదించుకునే ప్లాను. దీనికి నువ్వు 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా మొత్తం సర్దుకొని పోవాలంటే ఎట్లయితుంది? దీని మీద కొద్దిగా పని చేయాలి కదా. నువ్వు అవతల వ్యక్తి చెప్పాలి. ఏం చెప్పకుండా నేను మొత్తం సంచులు నింపుకుపోతా అంటే అది కాదు కదా. కొద్దిగా నువ్వు ఎడ్యుకేషన్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ తీసుకుని అవతల వ్యక్తి చెప్పాలి. నీకు తెలిసింది చెప్పు. నీకు తెలియకుండా ఓవర్గా ఏం చెప్పకండి. మీ పైన సీనియర్ని మీరు అప్రోచ్ అవ్వండి. గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారు కదా. మీ సీనియర్ చెప్పండి, సార్ ఇట్లా పలానా వ్యక్తిని అడుగుతున్నాడు. అలా మీరు అలా నాలెడ్జ్ తీసుకోవడానికి మన జూమ్ సెషన్లో వస్తున్నాం. ఈ 18 ఇయర్స్ అబ్బాయి ఏదో చెప్పాను కదా, 25 ఇయర్స్ వచ్చిన తర్వాత అతను ఉద్యోగానికి వెళ్తే అతనికి వచ్చేది నెలకు వచ్చేసి 30,000. ఇప్పుడు చెప్పండి, నెలకు 30,000 అది నెలకా సార్? ఎంత సార్? నాకు తెలిసినంత వరకు నెలకు కాదండి, అది 25 సంవత్సరాల ఒక నెలకి ఆయనకి ఇచ్చే శాలరీ 30,000. అర్థమవుతుందా సార్ అందరికి నేను చెప్పింది? 25 సంవత్సరాల ఒక నెలకి ఆయన జీతము 30,000. అంటే 20 సంవత్సరాలు చదివి 5 సంవత్సరాల బాల్యం గడిపి తర్వాత ఉద్యోగానికి పోతే వచ్చేది 30,000. ఇన్ ద స్పామ్ ఆఫ్ 20 ఇయర్స్లో ఆయన చేసిన దానికి నెలకి 25,000 వస్తుంది సార్. మనం అనుకుంటాం 26 డేస్లో వస్తుందని. 26 డేస్ కాదు అది. జస్ట్ జాబ్ అంటే జస్ట్ ఒబే యువర్ బాస్. జాబ్ అంటే జస్ట్ ఒబే యువర్ బాస్. మన చందిని మేడం అంటారు, నారాయణ స్కూల్లో ఎక్కడో జాబ్ మానేసి వదిలేశారని. ఇక్కడ ఏంటంటే సార్, కరెక్ట్ ప్రతి దానికి కూడా చేతులు కట్టుకుని పర్మిషన్ నిలబడాలి. బట్ ఇక్కడ ఎవరైనా జాబ్ చేసేటోళ్ళు ఉంటే ఐ రెస్పెక్ట్ యూ సార్. మీరు చేయండి, ఎవరు కూడా ఇక్కడ మానుకొని చేయొద్దు. బట్ చేయండి, ఇల్లు గడవడానికి ఒకటి, ఇంకొకటి మన ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ ఇవి సెకండ్ సోర్స్ ఇన్కమ్ అనేది అవసరం. సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఎందుకు అవసరం అనే దానికి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను నేను. ఇప్పుడు సపోజ్ మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన ఒక ఫిలిం తీస్తున్నారా? ఫిలిం తీయట్లేదు. ఫిలింతో పాటు మళ్ళీ థమ్స్అప్ యాడ్ లాంటి చెప్పేసి రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ కావచ్చు, బన్నీ కావచ్చు, తర్వాత మన అమితాబ్ బచ్చన్ కావచ్చు. అమితాబ్ బచ్చన్ కానీ ఇంత ఏజ్ వచ్చింది. ఆ ఇంత ఏజ్ వచ్చినాక సార్ గారు ఏం చేస్తారంటే ఇప్పుడు నవరత్న తెలు వాడండి, అది వాడండి, ఇది వాడండి అని చెప్పేసి రకరకాల అడ్వర్టైజ్మెంట్తో సెకండ్ సోర్స్ ఇన్కమ్ చేసుకుంటున్నారు. మహేష్ బాబు ఉన్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఇప్పుడు సంతూర్ సభ్యులకు వాళ్ళు ఎందుకు యాడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ పాప సితార, చిన్న పాప, ఆ పాప కూడా ఇప్పుడు కోట్ల రూపాయల అధిపతి. ఆ పాప ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంది? బట్ ఏంటంటే డబ్బు అనేది సెకండ్ సోర్స్ ఇన్కమ్ అనేది అవసరం. డబ్బు అనేది డెటాల్ లాంటిది. డెటాల్ ఏంటంటే 99% అన్ని ఏమంటారు మరకలల్లో పోతాయంటారు కదా. డబ్బు అనేది కూడా సేమ్ సార్. డబ్బు డెటాల్ లాంటిది. మీ ప్రాబ్లమ్స్ 99 ప్రాబ్లమ్స్కి క్లియర్ చేసేదానికి మీ దగ్గర డబ్బు ఉండాలి. అది ఎంత ఉంది, ఎంత ఉంటే నీకు అంత మర్యాద ఉంటుంది. అది లేకుంటే నీ దగ్గర ఎవరు రాదన్నా. మీ ఇంటికి పెళ్లికి పెళ్లి కార్డు ఇవ్వడానికి కూడా ఎవరు రారు. ఎందుకంటే అరే భాషగానికి మనం పెళ్లి కార్డు ఇస్తే ఆడు ముగ్గురు వేసుకొస్తాడు, ఫ్యామిలీ ఆటోలో వస్తాడు, నలుగురు దేశపోతారు, మరి పెద్ద కానుకలు కూడా పెట్టరు అని చెప్పేసి మనకు ఇలాంటి పొల్యూటెడ్ కమ్యూనిటీలో మనం ఉన్నాము. కలుషిత వాతావరణంలో మనం బతుకుతున్నాము. ఆ కలుషిత వాతావరణం నుంచి బయటికి రావాలంటే ఒకటే కారణం, మనకు డబ్బు ఉండాలి. ఆ డబ్బు అనేది ఎంత ఉంది ఏం కథ అనేది అవతల వ్యక్తి నీకు డబ్బు గురించి విలువ ఇస్తాడు, నీ మనసు గురించి ఎవడు ఇయ్యడన్నా. సపోజ్ చిన్నగా వాట్సాప్లో స్టాటస్ పెడుతుంటారు కదా, ఐ ఫెల్ డౌన్ సమ్వేర్ ఎల్స్, ప్లీజ్ ఏమంటారు నాది ఇది క్యూఆర్ కోడ్ పెడుతున్నాను, కొద్దిగా అమౌంట్ అనేది పంపించండి అంటే ఎవరైనా పంపిస్తారా? ఎవరు పంపించరు. నీ ప్రాబ్లమ్స్ ఎవరు కూడా గుర్తుండరు. ఎవరు కూడా 10 రూపాయలు నీకు పంపించే వాళ్ళకు పంపించే మనసు ఉన్నా కానీ సెండ్ చేయాలనే కానీ వాళ్ళకు దయాగుణం అయితే ఏముండదు. ఎందుకంటే ఏం కాదులే వీడు చాలా చేశాడు అది ఇది అని చెప్పేసి ఉల్టా మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అందరికీ ఎవరికి ఎదిగినా ఇలా ఉండారు. అందరికీ డబ్బులు సంపాదించే స్కోప్ అనేది, డబ్బు ఎంత సంపాదించుకోవాలని రాసి పెట్టుకో, కంపెనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనమాట. ఆ కంపెనీ అది కూడా నీతి నిజాయితీ హేతుబద్ధంగా వచ్చే ప్రతి రూపాయి కూడా కౌంటెడ్గా గ్యాస్ ఫీజ్ అన్ని కట్ చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు కమ్యూనిటీ రావట్లేదు అది ఇది అంటున్నారు కదా అన్న, కమ్యూనిటీ రావడానికి చాలా దూరం లేదు, చాలా దగ్గరలో ఉన్నాం. ఎందుకంటే జస్ట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే నంబర్ ఒకసారి పడిందా ఈ లోపలనే ఇప్పటికే ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ అనేది రెడీ చేసి పెట్టారు మహేష్ గారు, వర్మ గారు, మిశ్రో గారు. ఒక్కొక్క యూట్యూబర్ దగ్గర 10 లక్షలు 20 లక్షలు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళల్లా మూనెక్స్ గురించి డిజిటల్ మార్కెటింగ్ చేసి పెట్టారు. నేను చెప్తున్నా ఇంకోసారి,
డిజిటల్ మార్కెటింగ్ అనేది చేసి పెట్టారు. 20,00,000, 10,00,000, 15,00,000, 5,00,000 ఎవరైతే దిగిన సబ్స్క్రైబ్స్ యూట్యూబర్స్ ఉన్నారో, యూట్యూబర్స్ ఆల్రెడీ దీని మీద వీడియోలు తీసి రెడీగా పెట్టారన్నా. ఒక్కసారి నంబర్ వచ్చిందంటే కమ్యూనిటీ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ అయిపోతది. అందరూ వచ్చేస్తారు ఇమ్మీడియేట్‌గా. అప్పుడు మన మొబైల్‌లో కాదు, మొబైల్ టైం కూడా ఉండదు. అలాంటి శుభసూచకము చాలా త్వరలో ఉందని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఇంకోటేంటంటే, మనము ఇంతకు చెప్పుకున్నాం గదా! జాబ్ అని చెప్పేసి. దాంతో పాటు మనం ఈ ఉన్న కాన్సెప్ట్‌లో అందరికీ చెప్పుకుంటూ ఎళ్ళండి. దాంతో పాటు మనకు ఉన్న ఏదైతే ఈ సోర్సెస్ ఉందో మోనెక్స్‌లో మన పైన సీనియర్స్ ఏదైతే అవకాశం ఇచ్చారో దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఒకసారి యూట్యూబ్‌లో ఒక వీడియో వదిలిపెట్టారనుకోండి, ఇట్లా మోనెక్స్ ఉందని చెప్పేసి ఆళ్ళ కింద రిఫరల్ ఐడీ ఎళ్ళిపోతది. ఆ రిఫరల్ ఐడీ కింద వాళ్ళు వాళ్ళ 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 కమ్యూనిటీ అనేది ఎక్కువ వాళ్ళకొచ్చేస్తది. వాళ్ళకి ఆదాయం వస్తది. ఆదాయం వచ్చిన తర్వాత మీకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఫాస్ట్‌గా పెరుగుతది. ఎట్లయితే కింద ఐటెమ్స్ ఐడీలు పెరుగుతాయో, ఐడీల నుంచి వచ్చిన ఇన్‌కమ్ మీకు ఇమ్మీడియేట్‌గా పైకెళ్ళిపోతాయి. ఇప్పటి వరకు నాకు ఆ డబ్బులు రాలేదు అని అనుకోండి, కరెక్ట్‌గా అందరికి సమాధానం చెప్పబోతున్నాం మనం త్వరలో. ఎందుకంటే కమ్యూనిటీ అనేది బీభత్సంగా రాబోతుంది. ఒక్కసారి ఎఫ్ఐ పర్మిషన్ వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్‌లో లింకులలో మొత్తము యూట్యూబ్‌లో వీడియోలు మొత్తం వెళ్ళిపోతాయి. దాంతో కమ్యూనిటీ వచ్చేస్తది. ఈ లోపల అందరూ 130 మంది కరెక్ట్‌గా బ్యాంకాక్‌కి లగేజ్ సర్దుకొని రెడీగా ఎళ్తారు. మన బ్యాంకాక్ ఎళ్ళేది ఓకే. క్రిప్టో నాలెడ్జ్ తీసుకోనికి, దాంతో పాటు ఎంతమంది ట్రేడర్స్ దీని మీద వస్తారు. అప్పుడు 10, 12 కాయిన్‌లు లాంచ్ చేస్తే ఎలా ఉంటది? ఏం కథ? అదనేది మనము చూడబోతున్నాం చాలా త్వరలో. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ గుండా మనం ముందుకెళ్తున్నాం. ఆ ప్లాన్ అనేది చాలా త్వరలో మనం చూడబోతున్నాం అన్నమాట.